పద్మశ్రీ చింతకంది మల్లేశంకు గౌరవ డాక్టరేట్ ప్రదానం. సుస్థిరత, సాంకేతికత, తయారీ రంగాల ప్రముఖ పారిశ్రామికవేత్తల కార్యక్రమంలో పాల్గొన్నారు. అనురాగ్ విశ్వవిద్యాలయం 3వ వార్షిక స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్, సైన్సెస్ మరియు వ్యవసాయ విభాగాలకు చెందిన మొత్తం 2789 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేసింది. ఈ వేడుకలో పట్టభద్రులు, వారి కుటుంబ సభ్యులు, అధ్యాపకులు మరియు వివిధ రంగాల ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొని విద్యార్థుల జీవితంలో ఈ ముఖ్యమైన మైలురాయిని పురస్కరించుకొని అభినందనలు తెలిపారు. ఈ సంవత్సరం పట్టభద్రులలో 2193 మంది బీటెక్ విద్యార్థులు ఉండగా 44 మంది పరిశోధకులకు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ, పిహెచ్డి పట్టాలు ప్రదానం చేశారు. అదనంగా మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ 155 మంది, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ 90 మంది, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ 88 మంది, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ 74 మంది, అలాగే ఫార్మసీ, టెక్నాలజీ, వ్యవసాయం మరియు మేనేజ్మెంట్ రంగాలకు చెందిన పలు పీజీ, డాక్టరల్ కోర్సుల విద్యార్థులకు కూడా పట్టాలను ప్రదానం చేశారు. అనురాగ్ యూనివర్సిటీ వారి 3rd కాన్వకేషన్ సెరమనీకి సిఐఐ చైర్మన్గా, రామ్కీ గ్రూప్ రీసస్టైనబిలిటీ వైస్ చైర్మన్గా ముఖ్య అతిథిగా రావటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. రావటమే కాదు, ఇక్కడికి వచ్చాక తెలుసుకున్న విషయాలు చాలా ఆనందపరిచినాయి. ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్కి ఫుల్ ప్లేస్మెంట్ చేయగలిగిన ఒక యూనివర్సిటీగా, ఒక మంచి కాలేజ్గా చాలా ఆనందంగా అనిపించింది. స్టూడెంట్స్లో కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ ఉన్నట్టు తెలిసింది. ఈరోజు రాబోయే విద్యార్థులు రేపటి దేశ ప్రగతి కోసము పోట్లాడే వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ ధైర్యంతో అండ్ ఎంతో కరేజ్తో ముందుకు వెళ్ళి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను భావిస్తున్నాను. నేను వాళ్ళందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. గుడ్ లక్. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అనురాగ్ యూనివర్సిటీ నుంచి వెళ్ళి గౌరవ డాక్టరేట్ని నన్ను ఎన్నుకొని నాకు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి ఇది. ఈరోజు నేను చేనేతకు సంబంధించిన, అతి ముఖ్యంగా మన పోచంపల్లి చేనేత ఇక్కత్తులకు సంబంధించిన ఒక ఆసు యంత్రాన్ని కనిపెట్టినందుకు నా 25 ఏళ్ల జీవిత ప్రయాణాన్ని గుర్తించి మిషన్ ద్వారా చేనేత కుటుంబాల్లోని మహిళలందరూ వారి కష్టాలను తప్పించుకొని వారి ఆశీస్సులు, అందరి బ్లెస్సెస్ ద్వారా నాకు ఇంత గొప్ప గౌరవాన్ని ఈరోజు దక్కినందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పల్లా రాజేశ్వర రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను గుర్తించి ఒక గొప్ప గౌరవాన్ని ఇచ్చినందుకు. నాకు నేను మొదటి నుంచి నేను చేసినందుకు నాకు ఒక లక్ష్యం ఉండే అన్నమాట. అది ముఖ్యంగా ఏంటంటే, ప్రతి చేనేత కుటుంబాల్లో నా ఆశయంత్రం ఉండి వాళ్ళు వారి కష్టాల నుంచే తప్పించుకోవాలనేది నా కోరిక ఉండే. అది ఈ రోజుకు దాదాపుగా ప్రతి కుటుంబంలో చేరి ఆశయంత్రం అందరికీ ఉపయోగంలోకి వచ్చి దాని ద్వారా వాళ్ళు పనిచేసుకుంటూ వారి కష్టాన్ని తగ్గించుకొని వాళ్ళు ఈ వృత్తి మీద కొనసాగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అది పూర్తయిన సందర్భంగా కూడా ఇంత పెద్ద గౌరవాన్ని నేను ఈరోజు స్వీకరించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మరొకసారి అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యానికి అందరికీ పేరు పేరున ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనురాగ్ యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవం సందర్భంగా గ్రాడ్యుయేషన్ పట్టాలు తీసుకున్న పిహెచ్డి విద్యార్థులకు, పీజీ విద్యార్థులకు, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇదే రోజు తెలంగాణలో ఎక్కువ సమాజ సేవకు ఉపయోగపడే విధంగా ఆసు లక్ష్మీ యంత్రాన్ని కనిపెట్టిన చింతకింది మల్లేశం అనే తెలంగాణ బిడ్డకు అనురాగ్ యూనివర్సిటీ మొట్టమొదటి గౌరవ డాక్టరేట్ పురస్కారం ఇవ్వడం జరిగింది. చింతకింది మల్లేశం గారికి పద్మశ్రీ అవార్డు ఇంతకుముందే వచ్చింది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్ ఇచ్చినాయి, కానీ తెలంగాణలో మొట్టమొదటి యూనివర్సిటీ అనురాగ్ యూనివర్సిటీ. వారి యొక్క ఆవిష్కరణను గౌరవించుకొని ఆ ప్రజలకు మేలు చేసే ఆవిష్కరణకు గౌరవం ఇచ్చినట్టు అయింది. అదేవిధంగా 2002 జూన్లో మొదలుపెట్టిన ఈ సంస్థ ఆనాడు 180 విద్యార్థులు, 12 మంది టీచింగ్, 12 మంది నాన్ టీచింగ్తో మొదలు పెడితే ఈ సంవత్సరం 2026 జూన్ వరకు 17,000 మంది విద్యార్థులతో
1450 టీచింగ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీతో ఇవాళ వెలసిల్లుతున్నది. ఇంజనీరింగు, ఫార్మసీ, మేనేజ్మెంటు, అగ్రికల్చరు, మెడికల్ సైన్సెస్, అదేవిధంగా నర్సింగ్తో 6 స్కూల్స్, అదేవిధంగా 17,000 మంది విద్యార్థులు రావడం అంటే ఈ యూనివర్సిటీ మీద తల్లిదండ్రుల యొక్క విశ్వాసం, విద్యార్థుల యొక్క కృషి రెండింటి వల్ల ఈ విజయం సాధించనని చెప్పి భావిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ వాళ్ళందరికీ కూడా వచ్చిన గౌతమ్ రెడ్డి గారు, ఇతర మన యొక్క అనేక మంది గెస్ట్లు ఉన్నారో మంచి సందేశం ఇచ్చారు. ఒకటే మాట వారందరికీ చెప్పినాం, ఈ రోజున ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయని చెప్పేసి భయంలో చాలామంది ఉన్నారు. ఏఐని అదుపులో పెట్టుకుంటే తమ ఉద్యోగం పోకపోవడం కాదు, ఉద్యోగంలో ఇవాళ వస్తున్న శాలరీ కంటే బెటర్ శాలరీ వస్తుంది. కాబట్టి ఏఐకి భయపడొద్దు, ఏఐని అదుపులో పెట్టుకోవాలి. కాబట్టి ఈ క్యాంపస్ కూడా విద్యార్థులకు ఏఐ వల్ల నష్టం జరగకుండా కావాల్సిన కరికులం చేంజెస్ చేసుకున్నాం. ఈ యూనివర్సిటీనే ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఏఐ బీటెక్ కోర్సు కూడా ప్రవేశపెట్టిన చరిత్ర ఉంది. కాబట్టి ఏఐ విద్యార్థులకు సిలబస్ మార్పులతో పాటు ఫ్యాకల్టీకి ఏఐ మీద ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు అనురాగ్ యూనివర్సిటీలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా ఏఐతో జోడించి బెటర్ క్యాంపస్గా, బెటర్ టీచర్స్గా, బెటర్ స్టూడెంట్స్గా తయారు చేయడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ స్నాతకోత్సవం వేళ మా విద్యార్థులకు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏఐ ఆధారిత ఏఐ సేవలతో మరిన్ని సేవలు ఇక్కడున్న విద్యార్థులకు అందిస్తామని తెలియజేస్తున్నాం.